హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక చిన్న టిప్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మనం పాలు వేడి చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా. పెట్టుకున్న తర్వాత ఇలా చుట్టూ అంతా మీగడ కట్టేసి ఉంటుంది. దీన్ని మళ్ళీ వేడి చేయాలన్నప్పుడు అలాగే పొయ్యి మీద పెడితే అది మొత్తం గట్టిగా అయిపోయి క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ ఆ మీగడ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే మనం వేడి చేయడానికన్నా ముందు ఇలా ఒక స్పాచులా స్పూన్ తీసుకొని అది మొత్తం ఇలా నీట్గా చేసేసి ఆ మీగడంతా పాలల్లో వేసి అప్పుడు స్టవ్ పైన పెడితే కనుక అది గిన్నె మాడిపోదు. గిన్నె నీట్గా ఉంటుంది. శుభ్రం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. స్టీల్ పీస్ వాడక్కర్లేదు. అలాగే మీగడ కూడా అస్సలు వేస్ట్ కాదు. మీగడ అంతా గిన్నెకి అంటుకొని మాడిపోయి అంత వేస్ట్ కాదు. మీగడ కూడా మనకు పూర్తిగా పాలల్లోనే ఉంటుంది. నేనైతే ప్రతిరోజు ఇలాగే పాలు వేడి చేస్తూ ఉంటాను, గిన్నె పాడవకుండా మీగడ వేస్ట్ కాకుండా ఉండడం కోసం. మీకు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.